ఈసారి మొదటి రెండో చేపల కంటే చాలా పెద్ద చేప పడింది. దానిని చూసిన పిల్లి సంతోషం పట్టలేక ఎగిరి గంతేసింది. చిచి, అది ఓ చేపేనా? మా పిల్లి బావా ఎంత పెద్ద చేప పడతదో అని పని మానేసి మరీ నేను ఇక్కడ కూర్చున్నాను. పెద్ద చేపను పట్టడం నీ వల్ల కాదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. దాంతో పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. అక్కడ అల్లరికోతి మాత్రం పిల్లి విషయం పక్కన పెట్టేసి తన మిత్రునితో కలిసి హాయిగా పండ్లు తింటా ఉంది. అయ్యో, అనవసరంగా కోతి మాటలు విని అత్యాశతో దొరికిన ఆహారాన్ని కూడా వదిలేసుకున్నానే. అందుకే అంటారు మూర్ఖుల మాట అస్సలు వినకూడదని.